మీ నివాస స్థలమెక్కడా అని ప్రార్థించెను. అంతటా యోగీశ్వరుడు, నేను సిద్ధుడని యోగిని. మా గురువులు త్రిమూర్తి స్వరూపులైన నృసింహ సరస్వతులు. వారు భక్తోద్ధరణ కొరకై గానుగాపురమున అవతరించియున్నారు. ఎందరో యోగులు భవసాగరములు దాటుకు వారిని ధ్యానించుచున్నారు. శ్రీగురు కృప గలవారికి దైన్యం ఎప్పుడూ ఉండదు. నేను శ్రీగురువే సదా ధ్యానించెదను అని పలికిరి. అంతటా నామధారికుడు, ఓ ఋషీశ్వర, నీవు నన్ను ఉద్ధరింపు వచ్చినవాడవని మన ఈ కలయిక తెలుపుచున్నది. నాకు గురువు అనుగ్రహం లేని కారణం తెలుపుము అనెను. సిద్ధుడు ఈ విప్రునితో భక్తవత్సలుడు అయిన సద్గురువు కృపను అంతటా వర్ణించుచున్నాడు. వారి కృప ఉన్న చోట దైన్యం ఉండదు. వారికి సర్వదేవతలు వశులు కాగలదు. అట్టి గురువులను పూజించియు నీవు దీనత్వమున